మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో శనివారం జరిగిన భారీ సభలో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు హాజరయ్యారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుతో పార్టీ జెండాను ఆవిష్కరించిన కవిత ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే 5 ప్రధాన సూత్రాలపై పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ త్వరలోనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని, 2 ఏళ్లలో అధికారంలోకి రావడమే లక్ష్యమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా విమర్శలు గుప్పిస్తూ ఆయన ప్రజల సమస్యలపై స్పందించడం లేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలను విమర్శించిన కవిత సామాజిక న్యాయం సాధన కోసం తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సభకు ముందు గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించిన కవిత అనంతరం భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సుమారు 40,000 మంది కార్యకర్తలు హాజరైన ఈ సభ అనంతరం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఇక చందానగర్కు చెందిన న్యాయవాది తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.